పబ్లిక్ నిన్న మా తాత పానం మంచిగా లేదు పిల్ల అని కొలువుకు గుండుసున్నా పెట్టిండు. మరి ఇయాలనన్నా వార్త తీసుకొస్తాడో లేకుంటే ఏనన్నా పెగ్గేలు కొడుతున్నాడో అరుచుకుందాం పండ్రోలా. గులాబీ పువ్వు, మందార పువ్వు, గన్నేరు పువ్వు, గండాలు బాపు అవాహయామి అవాహయామి, మావోని గండాలన్నీ బాపు అవాహయామి. తుంపర్ చెట్ట నడుమ అమ్మ ఓ నాగులమ్మ, గండాలన్నీ పాపాలి నాగులమ్మ, మావోని మీదున్న కన్ని జుట్టు పాపాలి నాగులమ్మ నాగులమ్మ అవాహయామి అవాహయామి. అసలు ఈ తతంగం అంటే ఏంటిది? నువ్వు చేస్తున్నది ఏంటిది ముసలోడా? పోలీసు సార్లకి ఇట్లా చూసిందనుకో నీ మొక్కలు ఇరగదంటారు. అరే వాళ్ళ తక్కువ పూడగా రేవు తక్కువ దాన్ని గీడికి ఎందుకు రానిచ్చినవురా? నువ్వు ఉండగా గది గీడికి ఎందుకు వచ్చిందిరా? దాన్ని ఒక నీతలు బొమ్మని చెప్పు. నువ్వు ఇడికి రావద్దు, నువ్వు ఇడికి వెళ్ళి పో ఫస్ట్ నడు. నీ వార్తలు నువ్వు చదువుకోరా? అల్క తక్కువ దండాలు పెట్టుకుంటా. మూతి మీద గుద్దితే ముసలోని పండ్లు నీ పండ్లు రాలాలే పోరాడా. మీరు చేస్తున్నదే అల్కతొక్క పనిరా అంటే ఇంకా నన్నే ఇవ్వమంటున్నావా? ముందుగా మీరు ఈ దుకాణం తీసేసి ఆడికెళ్ళి కొండ్రి. పుల్లతో మనకేంది కానీ నువ్వు ఆగురా. నువ్వు లొల్లి పెట్టక, ఇక్కడ మనకు పూజ జరిగిన కావాలి. నేను తెచ్చిన తీసుకొచ్చినావా? ఈ ముగ్గులో పెట్టు, అన్ని తీసి ముగ్గులో పెట్టు. వామ్మో వామ్మో, మా ముసలోడు ఏమో అనుకున్నా గానీ గిన్నిద్దరు తెలుసా? ఇసొంటి శాతవడులు చేస్తున్నావని ఊరోళ్ళకి తెలిసిందనుకో ముసలోడా, నిన్ను ఉరికించుకుంటా కొడతారు చూసుకో. అరే ఇవి ఎంత ఉన్నాయిరా? 50,000 ఉన్నాయి. 50,000 తీసుకొచ్చి పెడతాను వేంద్రా? నేనేమన్నా పుట్నాల దుకాణం పెట్టుకున్నాను అనుకుంటున్నావా, లేకుంటే పల్లి బఠానీల దుకాణం అనుకుంటావా? పుట్నాలు కదా కొన్నట్టు 10-20 రూపాయలు తీసుకొచ్చి పెడతాను వేంద్రా పిల్లగా. నేను ఎన్ని తీసుకొచ్చి పెట్టువన్నా, నువ్వు ఎన్ని తీసుకొచ్చి పెడతాను? ఫోన్లో 50,000 పెట్టుకున్నావు కదా నువ్వు ఈ నుంచలే, నువ్వు ఇవి పట్టుకొని ఈ నుంచి బీకు, నువ్వు ఇంచాలి బీకు. స్వామి నువ్వు ఫోన్లో 50,000 అంటే కదా స్వామి. అరే వీడేం మనిషిరా? నేను అన్నది పూజ మీద పెట్టేటందుకు 50,000 రూపాయలు పట్టుకరారా చిల్లరా అని చెప్పిన నేను. అరే నేను వచ్చి ఇందాల శాతబడులు చేస్తేనే 2,50,000 2 లక్షల దగ్గర దాకా తీసుకుంటాను. గింత పెద్ద పూజ చేయించడానికి 50,000 రూపాయలు తీసుకొచ్చి గీడ పెట్టి ఏంది అనుకుంటాను నువ్వు? అసలు నడవాలే ఇవి పట్టుకొని. ఓ అన్న, ఇంతకు మీకెట్లా సిగ్గులేదే? మా ముసలాన్ని మాటలిని ఇసొంటి కథలు పడేటందుకు మీకు ఎట్లా మనసొప్పుతుంది? ఆయన మీరు చేసే ఈ శుద్ర పూజలు దేనికోసానికి చెప్పండి. అది కాదురా పిల్ల, అసలు నువ్వు సర్పంచ్గా గెలవాలనే అనుకునేటోనికి ఎంత ఉత్సాహం, ఎంత ఆశ ఉండాలి చెప్పు. ఊళ్ళో పరిస్థితి ఏంది, ఏ వాడోళ్ళ పరిస్థితి ఏంది, ఏ వాడోళ్ళు ఎటెత్తాళ్ళు, నీకు ఎన్ని ఓట్లు పడే ఛాన్స్ ఉన్నది. ఒకవేళ నీకు ఓట్లు పడే ఛాన్స్ లేకుంటే ఊరోళ్ళందరి మనసును మనం వశం పరుచుకోవాలి. వాళ్ళ ఓట్లు కూడా నీకు పడేటట్టు చేయాలంటే ఎన్ని మంత్రాలు ఉంటాయి? మనిషికి ఒక్క మంత్రం చదవాల్సి ఉంటుంది, ఎన్ని పూజలు చేయాల్సి ఉంటుంది, దానికి ఎంత ఖర్చు అవుతాయి అనేది తెలియదారా? ఏంద్రా ఇది? ఈ మందు కూడా సగం తాగే పట్టుకొస్తావురా? ఏమనుకుంటాను రా పూజలు అంటే వచ్చి గాలికి పోయేటి అనుకుంటాను రా? ఎన్ని చదవాలి ఇక్కడ, ఎంత? ఓయమ్మనే, అంటే అన్న సర్పంచ్ గా గెలిచేటందుకు చేస్తున్న శుద్ర పూజలు అన్నట్ట ఇది? అరే అది కాదురా, ఇప్పుడు 2 లక్షలు ఈ మధ్యన నువ్వు గింతగానం తినుకుతావు. నువ్వు సర్పంచ్గా గెలిచినాక ఊరంతా నీదేనా? ఇంతకంటే డబలు త్రిబులు ఇంకా సంపాదిస్తూనే ఉంటావు. నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట. 2 లక్షల రూపాయలు తీసి పెట్టు. స్వామి గంత అయితే నేను ఇయ్యలేను. 1,50,000 అయితే ఇస్తా, ఇంకా 1,00,000 రూపాయల స్వామికి ఫోన్ పే చేస్తా. నన్ను మాత్రం సర్పంచ్ గెలిపించాలి స్వామి. మా తాత ఎంతో మంది సర్పంచ్లను గెలిపించిండు, ఎంపీటీసీలను గెలిపించిండు, ఎమ్మెల్యేలను గెలిపించిండు. నువ్వు లెక్కనానే సర్పంచ్ అయితే కనుకో ఏ రంది పడకు. తాత నువ్వు స్టార్ట్ చేయి. దండం పెట్టుకో. సిగ్గున్నదా జిరిగింజ అంటే నల్లగున్నా, నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లున్నది మా ముసలోని కథ కూడా. నమ్మేటోడు ఉన్నాక ఇసొంటోళ్ళది నడవమంటే ఎందుకు నడవదు చెప్పుండ్రి? నడతా కానీ జరసేపు నువ్వు నోరు మూసుకొని ఆడ కూర్చోడా, మేము పూజ మొదలు పెట్టుకుంటాను. దండం పెట్టుకోరు ఇట్లా. జంజాటం మాన సంకటం సంసారం మందిని ఉంచేడు. అది సంగతి. చిన్న రే, అందరి మనసును మార్చగలుగుతానా కానీ మన ఊరుకు ఉత్తరం దిక్కునున్న వాడోళ్ళ మనసును మాత్రం మార్చలేకపోతాను. మరి వాళ్ళ మనసు మార్చాలంటే ఏదో ఒక్కటి చేయాలి. నేను ఎన్ని తీర్ల మంత్రాలు చదివినా కూడా వాళ్ళ మనసును మార్చలేకపోతాను. మరి దానికి ఓ కథ ఉంటుంది. ఆ కథ ఏందనేది జరంతా నువ్వు రాత్రికి వాళ్ళ మనసు మారకుండా చూసుకునే ప్రయత్నం చెయ్యి. ఆ వాడకట్టలకు మనిషి కోటర్ తీసి ఏమన్నా వాళ్ళ మనిషి మారుతుంది. వాని కదా వాడేదో చూసుకుంటాడు, నువ్వెందుకు కోటర్ ఇయ్యాలన్నా వాటర్ ఇయ్యాలని. చిన్న నేను చెప్పిందా అని పాటించు గంతే. ఆ వాడకట్టు లేకపోతే నేను గెలుతున్నాను. అది ఆ వాడకట్టు లేకపోతే నీకేమైతుందిరా? ఒక్క వాడ
మన ఊళ్ళో ఉన్న 70% మంది ఓటర్ల అందరి మనసు మార్చేటట్టు నేను మంత్రం చదివినా వాళ్ళ మనసునంతా నేను వశం చేసుకున్నా కాబట్టి వాళ్ళందరూ నీకే ఓటేస్తారు. ఇగో ఇంకో ముచ్చట చెప్తాను నేను. ఇగో చేయబట్టు ఈ కుంకుమ తీసుకుపోయి అర్ధరాత్రి అందరు వన్నాక వాళ్ళ ఇండ్ల ముంగట చల్లుకుంటా పో. ఓటేసేటందుకు వాళ్ళు అక్కడికి పోగానే వాళ్లకు నీ గుర్తు తప్ప వేరే గుర్తు కాదు కదా ఈ లోకం ఏది కనబడదు. కళ్ళు మూసుకొని నీ గుర్తు మీద ఓటు గుద్దెత్తారు. అట్లా నేను వశం చేసుకున్న అంత గొప్ప మంత్రాలు చదివిన చదవలేరా మనం? అబ్బర నాయన మా ముసలోని శకలు మామూలుగా లేవు కదా. ఓ ముసలోడా, ఇట్లా మంత్రాలకో తంత్రాలకో జనాల మనసు మారితే ఈ ఓట్లు ఎందుకు, ఈ ప్రచారాలు ఎందుకు చెప్పు? స్వామి ఇక నేను పోయేస్తా. పోయిరా దీర్ఘాయుష్మాన్ బావ మంచిగా చూసుకో. ఆ కడవ పైసలు అయితే మావానికి ఫోన్ పోయి కొట్టు మరి. మరి మళ్ళీ మర్చిపోకు. రూపాయి తక్కువ రివర్స్ రివర్స్ పూజలే మరి ఓడగొచ్చే పూజలు. ఇదేమంటాను ఏంద్రా ఏందే ఆ సిగ్గు ఎవరికి ఉండాలి? ఇటువంటి సిగ్గు మాలిన పనులు చేయించుకునే లీడర్లకు ఉండాలి. అరే జనాల దగ్గరికి పోయి హామీలు ఇచ్చి మీకు గీ పనులు చేస్తాం గా పనులు చేస్తాం అని చెప్పి వాళ్ళకు నమ్మించుకొని వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు రాబట్టుకోవాలి. అది శాతగాని లీడర్లే గిసొంటి కథలు పడతారు. మాకున్న పని ఏమున్నది? వాళ్ళ గుజ్జి నమ్మకమే మాకు పెట్టుబడి. అరే మేము కూడా బతకాలే కదా. అవునవును, మంత్రాలకు చింతకాయలే రాలనప్పుడు గీ ఓట్లు ఎట్లా రాలితే చెప్పు మరి? ఇగో ఇప్పుడు దారిలోకి వచ్చినావు. నీకు ఇంకొక ముచ్చట చెప్తా ఇను. అవతల పాటలు కూడా సర్పంచ్ పోటీ చేస్తారట, వాళ్ళని కూడా గెలిపియాలని పూజ చేస్తారని 3 లక్షలు పట్టుకొని వచ్చి ఆ ఇద్దరిట్లలో ఎవడో ఒకడు గెలుతాడు. వాడు మనం పూజ చేస్తేనే గెలిచిందని వాడు బయట చెప్పుకుంటూ తిరుగుతాడు. మనం కూడా గట్లనే చెప్పుకుందాం. మనకు కావాల్సిన ఇంకోటి ఓడిపోతే ఇట్లా మరి. అరేని వాడు ఓడిపోయిండు అని చెప్పి తెల్లారి వాడు వచ్చేదాకా ఈయన పక్కేసుకొని పంటమా? తెల్లారి వరకు దుకాణం మార్చి ఇంకో దిక్కు పోమా? రమ్మని చెప్పు, ఏం కాదు పూజలు చేద్దాం. మనకు పైసలు కావాలరా. ఇక విజయ్ ఇక్కడ మేము ఇంకా వేరే పెద్ద పెద్ద పూజలు చేసేది ఉండేది. వాటిని చూస్తే నువ్వు భయపడతావు కానీ ఇక నీ కడమ వార్తలు నువ్వు చదువుకో. దుకాణం బంద్ చేస్తా. సరే దాడతాను కూర్చుని రా. చూసిండ్రానోళ్ళ అమాయకుల ఆశను ఆసరాగా తీసుకొని ఇగో కొంతమంది గిసొంటి దొంగలు అడ్డగోలు కథలు సుతం పడుతున్నారట. మంత్రాలకు తంత్రాలకు వాళ్ళింట్లున్న కుక్కనే మొరుగుడు బంద్ చెయ్యది. అసంటిది ఓటర్ల మనసు మారుతుందా? మంచి పనులు చేసి ప్రజల మనసులు గెలుచుకోవాలి. అంతేగాని గిట్ల పిచ్చి పనులు చేస్తే ఓట్లు పడేయి. కాబట్టి గసొంటి లత్కోరు ముచ్చట్లను నమ్మి ఉత్తగా ఆగం కాకుండ్రి, పైసలన్నీ వేస్ట్ చేసుకోకుండ్రి. సరేనా?